3:30 అయిందంటే జీ తెలుగులో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ పేరే పెంకి పెళ్ళం. సరికొత్త రోజు సరికొత్త ఎపిసోడ్ తో మేము ముందుకు వచ్చేసాము. మొండి మొగుడు పెంకి పెళ్ళం. ఫస్ట్ కప్పులు వచ్చేస్తున్నారు నరేష్ అండ్ స్వప్న. మన ఫస్ట్ కపుల్ నరేష్ అండ్ స్వప్న. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళం. హలో అండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్, మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. మా ఆయన నరేష్ కుమార్, ఎండుమిర్చి, మెడికల్ రిప్రజెంటేటివ్, ఎండుమిర్చి. రైట్. సో సార్, మీరు మీ ఆవిడ గురించి. పండుమిర్చి. మా ఆవిడ పేరు స్వప్న, పండుమిర్చి. మా ఆవిడ ఎక్కువ మేకప్ చేసుకుంటది, పండుమిర్చి. మా ఆవిడ ఇంకా జాబ్ చేయాలని చెప్పేసి చాలా కోరుకుందంట, ఎండుమిర్చి. ఫెస్టివల్. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్స్ కామేష్ అండ్ దేవి. హలో హలో, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళం. మీరు మాత్రమే రాగానే చూపించేశారు. ఇప్పుడు మన ఇంట్రొడక్షన్ రౌండ్. మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి చెప్పాలి. మా భార్య పేరు దేవి, తన హౌస్ వైఫ్. నన్ను పాపని చాలా బాగా చూసుకుంటది. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళి? 5 years అయింది. అబ్బో, ఎక్స్ప్రెషన్ బీభత్సం. సరే, మీ ఆయన ఎప్పుడన్నా ముద్దుగా ఇట్లా అన్నాడు అనుకో, అప్పుడు ఏమంటావు? మా ఆయన పేరు కామేష్, చిప్పు. అబ్బా, ఆయన జాబ్ చేస్తారు, ప్రైవేట్ జాబ్. చిప్పు. ఆయన చాలా చెడ్డోడు. చిప్పు. చెడ్డోడా? చెడ్డోడా? ప్యాంట్ వేసుకున్నాడు కదా చెడ్డ అంటావు? నెక్స్ట్ వచ్చే కపుల్ జీవన్ రెడ్డి అండ్ శ్రీ విద్య. సిలకా రాయే సిలకా, దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే, ప్రేమ పిచ్చి ఒకటే కనుక, గునుకే పడక, ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. మిస్టర్ అండ్ మిస్సెస్ రెడ్డి గారికి హలో, వెల్కమ్ టు ఎంఎంపీపీ. సరే, ఒకరి గురించి ఒకరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మా ఆయన పేరు జీవన్ రెడ్డి, జిలేబీ. జిలేబీ రెడ్డి. మా ఆయన గూగుల్లో టీమ్ లీడర్ గా వర్క్ చేస్తారు, జిలేబీ. మా ఆయన చాలా మంచోడు, నన్ను బాగా చూసుకుంటారు, జిలేబీ. వెరీ నైస్, జిలేబీ. సార్, జీవన్ గారు. మా ఆవిడ పేరు శ్రీ విద్య, తన హౌస్ వైఫ్. గిలిగింతలు పెట్టు. నవ్వుతున్నారుగా. స్పోర్ట్స్ నవ్వి సపోర్ట్ వస్తలేదు. తన కవితలు బాగా రాస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. త్రీ లవ్లీ క్యూట్ ఎంటర్టైనింగ్ కపుల్స్ ఇవాళ మొండి మొగుడు పెంకి పెళ్ళం షోలో వచ్చేసారు. సింపుల్ గా గేమ్ ఏంటంటే కొన్ని రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్ తర్వాత ఎవరిదైతే మాక్సిమం స్కోర్ ఉంటుందో వాళ్ళే మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ సో విన్నర్. మా షో గురించి మీకు తెలుసు ఆల్రెడీ. సో చూసారు. సో ఎలా అనిపించింది ప్రోగ్రామ్? చాలా బాగుంది. ఫస్ట్ రౌండ్ పేరే మిస్టర్ పెళ్లి కూతురు. సో ఇప్పుడు అమ్మాయిలందరూ నా కొడుకులు, అబ్బాయిలందరూ మా అక్కగారి కూతుర్లు. ఓకేనా? ఇప్పుడు పెళ్లి చూపులు సీన్ జరుగుతుంది. సో ఫస్ట్ అయితే నా కొడుకులు వచ్చేయండి. మీరు అలా నడుచుకుంటూ వచ్చేసేయండి అందంగా.
నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం రవి గారు. రవి బాగున్నారా? గారు, మా ముగ్గురు అమ్మాయిలు, మా పెద్దమ్మాయి, మధ్యలో అమ్మాయి, మధ్యలో అమ్మాయి, మా చిన్నమ్మాయి, మా ముగ్గురు కొడుకులు. మా అమ్మాయిని మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఈ వీడికి నచ్చారు ఏరా? నచ్చిందా? కొంచెం లావైనట్లేదు. అవునవును, కొంచెం లావుగా ఉంది. మా వాడికి నాగుల పంచమి వస్తే అసలు అందరిని మర్చిపోతాడు. ఆ, పాములంటే దైవం. ఓ అందుకే ఇప్పుడు మీ అమ్మాయికి పాము డాన్స్ వస్తా? వస్తుంది కదే, మీకు అప్పుడు నేర్పించండి స్నేక్ డాన్స్. మా ఇంటికి వచ్చే కోడలు చెప్పురా. ఇంటికి వచ్చే కోడలు నా ఇంటికి రా. మన కోడలు నీ కోడలు చెప్పురా, నీ పెళ్ళం. మా పిల్లం. నీ పెళ్ళకి పాము డాన్స్ కావాలని అన్నావు కదా అప్పుడు. అవునవునవును, అన్నావు. డాన్స్ కావాలమ్మా, డాన్స్ బుస్సు బుస్సు కాదు. అదేదో చట్నీ నాకుతున్నట్టుంది, డాన్స్ లేదు. ఏమంటావు? ఓకే సరే ఆగండి, ఇక్కడ హోల్డ్ లో మధ్యలో పెట్టమ్మా. అమ్మాయిని చూడండి. కొంచెం మీ అమ్మాయికి విగ్గు పెట్టచ్చుగా, ముంగట అరెకరం పోయింది. అది లక్కీ అండి. నచ్చిందా? కొంచెం కలర్ తక్కువైనట్లేదు. అదే అనిపిస్తుంది, ఏం చెప్పాలని. కట్నం ఎంత ఇస్తారు అక్కయ్య గారు? 30,000. మినిమం 3 కోట్లు. కోటిలో 3 కోట్లు కొనిస్తాను లేండి మీరు ముగ్గురికి. వంట వచ్చమ్మా నీకు? వంట వచ్చాను, ఏమేమి బాగా చేస్తావు? చారు బాగా పెడతాను నేను. మా ఇంట్లో చికెన్ మటన్ అంతే. అంతే. ఓ మొక్కలేంది ముద్ద దగ్గర మాకు. ముక్క అడ్డుపడిపోద్దండి. పర్లేదు డాడీ, మనం పక్క తోసుకుందాం. మేము పక్క దోసుకుంటా కానీ అందుకే నేను చారు పెడతాను అంటున్నాను. వస్తుంది అడుగు. ముగ్గేడు వచ్చా? ఆల్రెడీ ముగ్గేసినట్టు కూర్చున్నాడు డాడీ. ఏమన్నా ముగ్గు ఓ 15 చుక్కలు ముగ్గయి. ముగ్గు కావాలా మొగ్గ కావాలా? ముద్దు అని అడగలేదు. మీ అమ్మాయి చాలా ఫాస్ట్ ఉన్నారు అక్కయ్య గారు. మీ అబ్బాయిలు కొంచెం స్లోగా ఉన్నారు. సరే మా పెద్దోడికి పులి అంటే బాగా ఇష్టం. పులి డాన్స్ చూడాలని మా పెద్దోడికి ఉంది. డాడీ ఇది ఏంది? అమ్మాయి అనే సంగతి మర్చిపోయి చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో పెంపకం అస్సలు బాగాలేదు డాడీ. అస్సలు బాలేదు. చిచి. సరే మా మూడోడు జిమ్ లో బాడీ బిల్డర్. అవునవును, చూస్తే తెలిసిపోతుంది. ఏం చేపిస్తావురా? వంట వచ్చా డాడీ? వంట వస్తుంది, పెంట వస్తుంది, అన్ని వస్తుంది. వంటని పెంట చేస్తావా? అన్ని చేస్తాను. అందరికి పెడతావా? అందరికీ వండి అందరి కుటుంబంలో అందరినీ కలిసి ఉండేలాగా చేసి చూసుకుంటుందా అని అడుగు. ఒక్కరినే కదా చేసుకునేది, ఫ్యామిలీ మొత్తం కాదు కదండి. ఇప్పుడు మేము మా ముగ్గురు అబ్బాయిలు ఒప్పుకోవాలంటే ముగ్గురు అమ్మాయిలు ఈ పాట మీద డాన్స్ చేయాలి. లేబట్ మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, మంచు మబ్బు కమ్ముకొస్తుందో, మత్తు మత్తు ఎన్ని ఏళ్ళు, ఎవరంటే ఎట్టమ్మా, వివరాలే గుట్టమ్మా, చిక్కుబుకు చిక్కు చిన్నోడాయమ్మా. చూసావా మా అమ్మాయిలు ఎలా డాన్స్ చేశారు? చూసాం. 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. మీ అందరికి ఓకేనారా? మా డాడీకి ఓకే అయితే మాకు ఓకే. నాకు ఓకేరా. కట్నం ఇస్తా అంటారు 9 కోట్లు విత్ ప్యాంట్స్. అందుకే వచ్చేయండి, ముగ్గురు వచ్చేయండి. ఇష్టమే కదా ఈమె? ఓకే వేసేయి మరి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు. ఈ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నానండి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మన మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్. ఆ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ చెప్పాలి కదా మనం. వాళ్ళకి స్కోర్స్ ఎంత వచ్చింది? టీమ్ మిర్చి కపుల్ అవుట్ ఆఫ్ 300 యూ స్కోర్ ఓన్లీ 100 పాయింట్స్. సెకండ్ పెద్దనా చూసి కొంచెం లేదు, పులి డాన్స్ ఎట్లా చేసి చూసినావు కదా మీ అమ్మాయి. 300 పాయింట్స్. అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ రెడ్డి గారు 200 పాయింట్స్. వెరీ గుడ్. సో నెక్స్ట్ రౌండ్ లో స్కోర్స్ మారపోతున్నాయి. మారొచ్చేమో చెప్పలేము, ఎందుకంటే సెకండ్ రౌండ్ పేరు మ్యూజికల్ రొమాన్స్.
3 పాటలు అండి. ఇక్కడ ప్రతి పాటకి మీకు మార్కులు ఉంటాయి. 300 పాయింట్స్, 200 పాయింట్స్, 100 పాయింట్స్. ఆ పాట వచ్చినప్పుడు మీరు డాన్స్ చేయాలి. ఆ పాట ఆగిపోగానే మీరు కూడా ఆగిపోయి స్టాచ్యూలో ఒక పోజ్ ఇవ్వాలి. మేము ఏం పోజ్ చెప్తామో అదే మీరు చేయాలి. మ్యూజిక్ ఫస్ట్ సాంగ్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊప్ వస్తుంది. రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప. ఇప్పుడు మార్క్స్ టైం. ఇక్కడ డాన్స్ ఇద్దరు కపుల్స్ చాలా వీక్ గా చేశారు, కానీ ఒక కపుల్ మాత్రం స్ట్రాంగెస్ట్ అయిపోయింది డాన్స్ లో. అవును, ఆ కపులే మా పెద్దమ్మ. పోజ్ కూడా బాగుంది కాబట్టి 300 పాయింట్స్. అండ్ ఇక్కడ ఈ కపులే అండ్ ఇక్కడ ఈ కపుల్ డాన్స్ లో చాలా వీక్ అయ్యారు, కానీ ఇప్పుడు పోజ్ 300 మాత్రం రాదు, కానీ ఉన్నట్టయితే అద్భుతంగా ఉంది పోజ్. అసలు అత్యద్భుతం. జీవన్ రెడ్డి గారి పోజ్ అద్భుతంగా ఉంది కాబట్టి వారిద్దరి మధ్యలో కెమిస్ట్రీ లవ్ ఊడిపడుతుంది కాబట్టి 200 పాయింట్లు. ఇంకా లాస్ట్ ఫైనల్ కపుల్ డాన్స్ సెకండ్ సాంగ్ నుంచి చేద్దామని మా బావగారు ఫిక్స్ అయ్యారు. ఈ సాంగ్ అయితే 100 మార్క్స్ ఇస్తాం. ఇట్స్ టైమ్ ఫర్ సాంగ్ నంబర్ 2. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్ల మెరిసి జానా వరదల్. ఇప్పుడు మార్క్స్ ముగ్గురు బాగా చేశారు డాన్స్, చాలా బాగా చేశారు, కానీ ఇక్కడ పోజ్ అద్భుతంగా ఉంది. డాన్స్ బాగా ట్రై చేశారు చాలా. అంటే ఫస్ట్ సాంగ్ కంటే సెకండ్ సాంగ్ చాలా బెటర్ గా చేశారు. వచ్చింది, అందుకే జీవన్ రెడ్డి గారికి ఇస్తున్నాం మనము 300 పాయింట్స్. ఇక్కడ కళ్ళు ప్లస్ ఇక టేబుల్ లాగా వాడుకున్నారు ఆ బాల్ ని. డాన్స్ బాగా చేశారు, పోజ్ కూడా చాలా బాగుంది. ఇద్దరు కరెక్టింగ్ గా బాల్ ఉంది. ఈ టీమ్ కి అండ్ ఆ టీమ్ కి ఇద్దరికి కూడా 200 పాయింట్స్. ఇప్పుడు ఎలిమినేషన్ అంటే ఈ రౌండ్ లో థర్డ్ సాంగ్ కి పార్టిసిపేట్ చేయని కపుల్ ఎవరు అంటే మిర్చి కపుల్. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ టేక్ యూ ప్లేస్. ఇప్పుడు థర్డ్ సాంగ్ ఏంటంటే దాంట్లో కూడా మనం ప్రాపర్టీ ఇస్తున్నాం కదా. దాంట్లో ఇద్దరికి ఇస్తాం ప్రాపర్టీ, ఒక్కటి కాదు Okay. 2 ఉంటాయి. ఒకటేమో హస్బెండ్ కి, ఇంకోటేమో వైఫ్ కి. Okay. ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటూ ఒక పోజ్ పెట్టాలి. కళ్ళు మూసుకొని చేతులు ఇట్లా చాపండి. ఇప్పుడు తెరవండి. చూసారా, బాగుంది. ఇప్పుడు ఈ రెండింటిని వాడి మీ ఇద్దరు ఒక పోజ్ పెట్టాలి. ఎలా పెడతారో అది మీ ఇష్టం. రెడీనా? మీరు డాన్స్ దాంతోనే చేయొచ్చు, దాంతోనే పోజ్ ఇవ్వచ్చు. ఫర్ సాంగ్ నంబర్ 3. मूंछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूंछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और द रजनी फैंस डोंट मिस द चांस all the Rajini fans don't miss the chance.
రైట్ ఇప్పుడు పాయింట్స్ డౌట్ లేకుండా డాన్స్ పోజ్ అద్భుతంగా ఇచ్చినందుకు 300 పాయింట్స్. డాన్స్ అద్భుతంగా చేశారు కానీ కొంచెం ఆ రెండు ప్రాపర్టీస్ లో ఒకటే ప్రాపర్టీ వాడుకున్నారు, ఇంకోటి సపోర్ట్ లాగా వాడుకున్నారు కాబట్టి 200 పాయింట్స్. మ్యూజికల్ రొమాన్స్ కంప్లీట్ సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. యా ఇప్పుడు స్కోర్స్ అనౌన్స్ చేసే టైం. Okay. సో టైం వేస్ట్ చేయకుండా డూ ది ఆనర్స్ ప్లీజ్. కొంత తొందరగా Okay, బ్రేక్ so- వెళ్ళదు నాకు అర్జెంట్. ఓకే ఫస్ట్ మిర్చి కపుల్ మీ స్కోర్ ఈ రౌండ్ లో 300 పాయింట్స్, టోటల్ స్కోర్ 400 పాయింట్స్. పెద్దమా మీ స్కోర్ మొత్తానికి 2 రౌండ్ల తర్వాత 1100 పాయింట్స్. మరి జీవన్ రెడ్డి గారు టోటల్ గా రెండు రౌండ్స్ తర్వాత మీ స్కోర్ 900. మరి ఎందుకంటే ప్రేమంట. ఇట్ ఈస్ ది మోస్ట్ ఫెంటాస్టిక్ రౌండ్. చాలా చిన్న టాస్క్. మేము కొన్ని ఐటమ్స్ మేము ముందు పెడతాము, ఓకే సో చెరొకటి ఇస్తాము, ఒకరికొకరు తినిపించుకోవాలి. ఓకే ఓకేనా? అదేంటో గెస్ట్ చేయాలి కానీ ఇద్దరు కరెక్ట్ గా గెస్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్ విత్ జీవన్ రెడ్డి గారు. రైట్ వచ్చేయండి. వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎదురుగా కొన్ని వస్తువులు ఉన్నాయి. ఓకే అది మీరు మీ ఆయనకు తినిపిస్తారు, మీ ఆయన మీకు తినిపిస్తారు. నేను మాట్లాడండి చెప్పండి అని అన్నప్పుడే మీరు చెప్తారు అదేంటో. ఓకే లెఫ్ట్ హ్యాండ్ వాడకుండా ఒకరికొకరు తినిపించుకోండి. చెప్పకండి. కొరికి తింటే మీకు అర్థమవుద్ది. తినండి, కొరకండి, ఇద్దరు కొరకండి. తినండి. తినండి తినండి మొత్తం తినండి, పూర్తిగా తినండి. ఏంది అయ్యో చేదుగా ఉంది. చేదు కదండి, హెల్త్ చాలా మంచిది. వద్దు. రైట్ ఇప్పుడు జీవన్ గారు చెప్తారు. ఏం తిన్నారు మీరు? జాంగ్రీ. వెరీ గుడ్. మీరేం తిన్నారు? తను చెప్పేశాడా? తను కరెక్ట్ చెప్పాడు. మీరు కరెక్ట్ చెప్తేనే మీకు పాయింట్స్ వస్తాయి, 100 పాయింట్స్. ఏముంటదబ్బా? చేదుగా ఏముంటది? కాకరకాయ. కాకరకాయ చేదుకుంటడం ఏంటి మరి? ఉంటది కాకరకాయనే. ఆ? కాకరకాయనే. ఇంకోసారి తినండి, ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఏమండి అది తప్పు ఆన్సర్ అండి, ఇంకోసారి తిని చూడండి. పర్లేదు, తప్పైనా పర్లేదు, కాకరకాయ అంతే. అంతేనా? అంతే. కరెక్ట్ ఆన్సర్, 100 పాయింట్స్. ఇప్పుడు Okay. నెక్స్ట్ తినిపించుకోండి. పొజిషన్స్ మారకూడదు. ఇక్కడే ఉంది దగ్గరలోనే. ఏం పెడుతున్నారో ఏమో. కొరికి తిని రైట్ హ్యాండ్ ఇవ్వచ్చా? లేదు వాడండి అసలు. ఏదో ఎట్లనో ఉంది. ఏం కాదండి, హెల్త్ కి మంచిది. పచ్చి కూరగాయలు పెడుతున్నారు. మంచిదే కదండి. అదే ఏంటి కూరగాయలో వంకాయలో టెంకాయలో ఏవో ఒకటి. ఇదేంటి మీరు తిన్నది ఏంటి? నేను తిందా బంక లాగా ఉందండి. అదే ఏంటి? డాంబరా? ఫెవికాల్ గమ్మా? ఏమో అండి. మరి ఏంటది? బెండకాయ. బెండకాయ. వెరీ గుడ్, 200 పాయింట్స్. రైట్ ఓకే. ఇది ఇంకా రైట్, ఇది లాస్ట్ 300 పాయింట్స్ గెలుచుకోవచ్చు. రెడీ? బావా రామరదలా లాస్ట్ అంట. నాకు పెట్టు. పెట్టు. ఇది ఇప్పుడే చెప్పేస్తా. ఏంటది? బనానా. మీరేంటది? నిమ్మకాయ. వెరీ గుడ్, 300 పాయింట్స్. సూపర్ అండి. మీరు 300 పాయింట్స్. ఇప్పుడు హ్యాపీగా తీసేయండి కంటి కత్తులు. ఓకేనా? బాగా ఎంజాయ్ చేశారా? బాగా, చాలా వెరీ గుడ్. అందుకే 300 పాయింట్స్. వెరీ గుడ్. సెకండ్ కపుల్ నరేష్ అండ్ స్వప్న. వచ్చేయండి, పరిగెత్తుకుంటూ వచ్చేయండి అలాగా. రెడీ. మీ ఇద్దరికి నాన్ వెజ్ అంటే అలవాటు ఉంది కదండి? ఉంది, బాగా తింటారా? ఓకే, గేమ్ అర్థమైంది కదండి. మీ లెఫ్ట్ హ్యాండ్ వెనకాల ఉంటది. ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే మీకు 100 పాయింట్స్. ఓకేనా? ఓకే, రెడీ, స్టార్ట్ చేద్దాము. రైట్, తినిపించుకోండి ఇప్పుడు. నోరు వెతుకు. నోరు ఏం వెతుకుతున్నావు? నోరు అది చక్కగా పట్టుకోదాన్ని.
అది చికెన్ ముక్క నేను చెప్పేస్తున్నా తినండి తిని గట్టిగా తిని మంచిగా నమ్మలమ్మ మిరపతిగా వెరీ గుడ్ ఇంకా ఏడ పెడుతున్నావు ఏడా 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 సరిగ్గా తినమ్మా కోరుకమ్మా కోరుకు వెరీ గుడ్ ఓకే రైట్ ఇప్పుడు సారిగా కనిపెట్టారా తినిపించుకున్నది గెస్ట్ చేశారా సో Okay. అమ్మా మిరపతిగా ఏం తిన్నావు అమ్మా బెండకాయ. బెండకాయ మీరేం తిన్నారు? నువ్వేం తిన్నావు కీరా. కీరా రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ మీకు బాగా పచ్చికూరలు తినే అలవాటు ఉంది అనుకుంటా రైట్ ఇప్పుడు నెక్స్ట్ చాలా టఫ్ ఇది Hmm? ఇది నాన్ వెజ్ లో ఒక పార్ట్ ఇది ఓకే ఏమనుకోకండి స్టార్ట్ చేయి ఇంకా అమ్మో మెల్లగా మీరు తినిపించండి. ఈమెకి కాదు ఆమెకి ఎంత తింటావు ఎంత తినండి చెప్పండి. తినలేదు ఇంకొంచెం పెట్టండి. అర్థమైపోయింది సరే ఫస్ట్ నువ్వు చెప్పు ఏంది అది జాంగ్రీ. వావ్ మీ డాడీ కాదు దిస్ వన్ ఇస్ జాంగ్రీ. ఓకే నో మీరేం తిన్నారు? మీరేం తిన్నారు మిరపకాయ. పచ్చి ఆర్ ఎండి? పచ్చి. ఓకే పచ్చిమిరపకాయ తిన్నారా కానీ 100 పాయింట్ రావండి ఎందుకంటే దీన్ని జాంగ్రీ అన్నారు జాంగ్రీ కాదు ఇది కలాకాండ్. కలాకాండ్. అజ్మీరీ కలాకాండ్. అది సో నో ప్రాబ్లం లాస్ట్ ఏదో పట్టుకోండి. నేను మటన్ పెడతా ఇగో ఇగో రే రెడీ పెట్టండి వెతకండి వెతకండి సంకలు పెట్టి ఏం చేస్తావా నోట్లో పెట్టు రెడీ మర్చిపోలేనే కొరకాలమ్మా కొరకాలే తినమ్మా, తిను, అయ్యో తిను. అమ్మా అయ్యో ఓకేనా? ఏం తీసే తినే మొత్తం తినే అది మటనే తిను లోపల పెట్టి లోపటికి వావ్. అది అమ్మా ఓకే మీరేంటో చెప్పగలరా? కొత్తిమీర. కొత్తిమీరనా? మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకోండి కొత్తిమీరనే. షోరా Sure. క్యారెట్ కాదా కాదు. ఓకే. కొత్తిమీర మీరు? మీరు తిన్నది ఏంది మోసంబి. షోరా రైట్ ఆన్సర్ ఈ ఆకులు వద్దు కాకపోతే మీకు ఓన్లీ 200 పాయింట్స్ వచ్చాయి. 200 పాయింట్స్ వచ్చాయి కానీ నో ప్రాబ్లం ఇప్పుడు Right. వచ్చేస్తున్నారు థర్డ్ కపుల్ కమేష్ గారు. దేవి. వచ్చేయండి. వచ్చేయండి. ఇది అమ్మాయికే. ఇగో మీరు నాన్ వెజ్ తింటారుగా ఇగో తింటాం. ఇగో రెడీ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి ఏంది ఎక్కడ ఉన్నాయి నోరు లెక్క ఏడికి పోతున్నావు అట్లా ఇంటికి మీరు అట్టే పోతావా ఉండాలి. నువ్వు పెడుతున్నాడు ఆయన నువ్వు తినవా నువ్వు ఉంగాలి కొంచెం ముందుకు రావాలి అది అది. తినండి నా సామిరంగా ఏంది అట్లా తినేది ఏంది అది ఇప్పుడు ఇద్దరు చెప్తారు నాది పుదీనా. ఏంటది పుదీనా. పుదీనా. మరి మీరేం మీరు? తిన్నారన్నా అది చెయ్యి బొప్పాయి. పెట్టద్దు. బొప్పాయి పండా అవును. వెరీ గుడ్ రైట్ ఆన్సర్ 100 పాయింట్స్ ఇగో అన్న ఆగాదు కమాన్ పెట్టు ఓకే నాది మిర్చి, పచ్చిమిర్చి. కొరుకు. కొరుకుతుంది నమ్మలు బాగా కాయంగా మింగేయండి. మింగేయండి. నమ్మలేండి. ముక్కులో పెట్టే నోట్లోనే కదా పెట్టింది సరే ఇప్పుడు Okay. ఇద్దరు కలిసి చెప్తారనమాట ఏందో అది ఓకే ఏం మీరు మిర్చి ఏం అది? మిర్చి? పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఓ, నువ్వేంది అది కాకరకాయ. సూపర్ రైట్ ఆన్సర్ ఇగోండి ఇగోండి రెడీ లాస్ట్ ఫైనల్ కమాన్ పెట్టిదా. కరెక్ట్ గా. నాది సున్నుండా. ఏముండా ఉండనా కాదు నాది కాజా. ఆ? కాజా. కాజా కాజా. రైట్ ఫస్ట్ ఏమన్నారు దీన్ని సున్నుండా అన్నానా? సున్నుండి అన్నారు సునుండి అన్నారు. ఏదన్నా మొత్తానికి మేము ఫస్ట్ చెప్పిందే First లెక్కలోకి తీసుకుంటాము. తీసుకుంటాం కాబట్టి అందుకే రాంగ్ ఆన్సర్ 100 పాయింట్లు పోయినాయి ఈ రౌండ్ కి మీకు వచ్చాయి 200 పాయింట్స్ సో ఎందుకంటే ప్రేమంట రౌండ్ తర్వాత ఈ రౌండ్ లో వీళ్ళకి వచ్చిన స్కోర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మిర్చి కప్పుల నుంచి. మిర్చి కప్పుల నుంచి మీరు స్కోర్ చేశారు 200 200 పాయింట్స్
ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న స్కోర్ 400 అండ్ ఇప్పుడు 200 యాడ్ చేస్తే 600 పాయింట్స్. మిస్టర్ అండ్ మిస్సెస్ కామేష్ గారు ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 200 పాయింట్స్ అండ్ ఇంతకు ముందు 1100. సో మీ స్కోర్ 1300 పాయింట్స్. మిస్టర్ అండ్ మిస్సెస్ రెడ్డి గారు ఇప్పుడేమో 300 గెలుచుకున్నారు, ఇంతకు ముందేమో 900. సో మీ స్కోర్ వచ్చేసి 1200. Enter the dragon, the fourth round, which is called కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. మీరు ఈ రౌండ్ టీవీలో చూసే ఉండొచ్చు. ఇమోషనల్ కనెక్ట్, ఆ లవ్ కనెక్ట్, ప్రతి రిలేషన్షిప్ లో ఏదో ఒక యూనో ప్రాబ్లం అనేది ఒక చిన్న మనసులో ఒకటి ఉండిపోద్ది, అది క్లియర్ అవుతే బాగుండు అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ఫీలింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో. లెట్స్ స్టార్ట్ విత్ మిస్టర్ అండ్ మిస్సెస్ కామేష్ గారు. వచ్చేయండి. మిస్టర్ అండ్ మిస్సెస్ కామేష్ గారు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 5 years అవుతుంది. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? 3 దెబ్బలు 6 తిట్లతో బాగా ఉంది. ఏంటండి? దెబ్బలు 6 తిట్లతో. 3 దెబ్బలు ఇటు నుంచి 6 తిట్లు అటు నుంచా? పడవ 2 నా సైడ్ నుంచి. ప్లీజ్ కాన్సన్ట్రేట్. కళ్ళు కళ్ళు ఫిక్స్. ఫస్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా మీతో పాటు షాపింగ్ కి వచ్చినప్పుడు హస్బెండ్స్ ఉన్న తర్వాత విసుక్కుంటారు, అలా చిరాకు పడి విసుక్కున్న సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? విసుక్కోవడం అంటే నేను ఎక్కువ సెలక్షన్స్ అంటే హార్డ్ గా చేస్తాను అనమాట. అంటే తను ఏం విసుక్కోరు, నేను ఎన్ని షాపులు అయినా తను తిరగవలసిందే. ఒకవేళ విసుక్కుని ఇంటికాడ ఫుడ్ ఉండదు కాబట్టి విసుక్కోడు. ఇంకా బాబాయ్ మీరు ఒప్పుకుంటారా ఇది? నేనైతే ఇసుక్కోను. సరే ఒక బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. మీరు ఎప్పుడైనా మీ ఆవిడకి అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పాను. మీ ఆవిడకి తెలుసా అది? తెలుసు. ఏం అబద్ధం చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నాకు కొద్ది మనీ అవసరమైంది. అవసరమైతే ఊరి నుంచి నేను మా నాన్నగారిని పంపించమని చెప్పాను. ఆయన అకౌంట్లో వేసారనమాట. పాపం వాళ్ళకి తెలియదు కదా, అకౌంట్లో వేయగానే మెసేజ్ సెల్లకు వస్తుందని. ఆ మెసేజ్ సెల్లకు వచ్చింది. అది తను మెసేజ్ ఓపెన్ చూసింది, కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెప్పలేదు. అది చెప్పకపోయినా తన మనసులో పెట్టుకుంది, ఇంకా చెప్తానేమో అని ఎదురు చూస్తూ ఉంది, కానీ నేను చెప్పలేదు. అది 2 days అయింది, 3 days అయింది. తను కూడా ఒక సందర్భంలో నాకు ఒక విషయం తెలిసింది, అది నీ దగ్గరే దాస్తున్నావు అని చెప్పింది. అది ఒకటే దాసింది నేను. అంటే డబ్బులు వచ్చినాయి అనే విషయం చెప్పకపోవడం అంతేనా? నిజంగా చెప్పండి. మీ ఆయన తను చెప్పిందంటే అదే. ఎందుకంటే మేము ఈ 5 years నుంచి ఊర్లో గట్రా ఎక్కడ లేము, మేమిద్దరమే విడిగా ఉంటున్నాం. సో కాబట్టి తను మార్నింగ్ నుంచి వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు తన ఆఫీస్లో టైంకే సరిపోతుంది. ఇంకా తన నిజాలు దాసి అబద్ధాలు దాసి అంత ఇంట్లో అంటూ ఏమీ ఉండదు. వెరీ గుడ్. ఒక బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. మీ ఆవిడని ఎందుకు అంత ప్రేమిస్తానండి? తను వద్దని నేను ఉండలేను. చాలా ఇష్టం తనంటే. అంత ఇష్టం ఎందుకు పెంచుకున్నారు? అవి చెప్పడానికి మాటలు లేవు. మీరు ఎక్కడన్నా జాబ్ పర్పస్ ఎక్కడన్నా బయటకు వెళ్ళాలి, ఒంటరిగా ఉండాలి మీ ఆవిడంటే? జాబ్ కూడా వద్దు, తను తోడుంటే చాలు. మీరు ఎందుకు ఇష్టపడతారండి మీ ఆయన్ని? తను అన్నిట్లో దేన్ని నాది ఒకవేళ నేను తప్పు చేసినా కానీ నా తప్పు అనేసి తను అంటారనమాట. అంత బాగా చూసుకుంటారు. ఒకసారి ఏమైందంటే మా పాప 10 months అప్పుడు అనుకుంటా, తన మేడపై నుంచి 2nd floor ఎక్కే మెట్ల దగ్గర నుంచి కిందకి పడిపోయింది. అయితే దేవుడి దేవత తనకి ఏం కాలేదు, ఫేస్ దగ్గర మాత్రం కొట్టుకుపోయిందనమాట. మేము ఇద్దరం బయట ఉండి ఆడిపిస్తున్నా, ఈయన కాల్ చేశాడని పాప అక్కడే ఉంది కదా అనేసి నేను లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చేటప్పుడు తన స్టెప్స్ ఎక్కి కింద పడిపోయిందనమాట. నేను ఫోన్ చేసినప్పుడు చెప్పాను ఇలా పాప పడిపోయిందని చెప్పాను, కానీ పైనుంచి పడిపోయింది, మెట్ల దగ్గర నుంచి పడిపోయిందా ఏం చెప్పలేదు. కానీ చాలా బాధపడ్డారు, కానీ పాప అలా పడిపోయిందని నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నాకే చాలా బాధ అనిపించింది తను ఏం అనలేదు అనేసి.
అంత బాగా చూసుకుంటారు. నా తప్పు ఇది నువ్వు చేసావని కూడా ఎప్పుడు ఏమీ అనలేదు ఇప్పటి వరకు. అందుకే నాకు మా ఇంటికి కూడా వెళ్ళాలనిపించింది. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అంత అర్థం చేసుకునే హస్బెండ్ దొరికినందుకు నేను అడుగుతా ఎప్పుడైనా దేనికైనా తిట్టొచ్చు కదా అనేసి. సరే, ఆ బెలూన్ ఒక్కసారి పగలు కొట్టి మా కామేష్ గారికి ఒక్కసారి ప్రపోజ్ చేయండి ఐ లవ్ యూ అని. నేను ప్రశ్న చేయడానికి తనలో నాకు ఇది మైనస్ పాయింట్ అన్నది ఏమీ లేదు. ఎప్పుడు నన్ను బాగా చూసుకున్నారు. కాకపోతే ఒకవేళ నా తప్పు అయితే మాత్రం తప్పు అని తిట్టి, అది నా తప్పు అయినా కానీ మీరు తిట్టకపోతే నాకు ఎలా ఉంటుందంటే దానికి ఎక్కువ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నిన్ను విడిచి నేను ఉండలేను. ఐ లవ్ యూ. ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపోయాను. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. వెరీ నైస్, వెరీ స్వీట్, వెరీ 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 అడోరబుల్ కదా. తనకి- నెక్స్ట్ ఎవరిని పిలుస్తున్నావో తెలుసా? Yes. మిస్టర్ అండ్ మిస్సెస్ నరేష్ గారు. 3 questions. స్టార్ట్. పెళ్ళైన తర్వాత మీరు చూసిన ఫస్ట్ మూవీ ఏది? భీమవరం బుల్లోడు. ఓ, సునీల్ గారి సినిమా. బాగా నవ్వుకున్నారనమాట సినిమా అంటే చూసి. ఆ మూవీ ఇంకా ఏ కొత్త మూవీ లేదు, అదే వచ్చేసింది. ఇక మూవీకి వెళ్ళాలని చెప్పేసి మ్యారేజ్ అయినప్పుడు స్టార్టింగ్ అదే మూవీకి వెళ్ళాం. రైట్ ఆన్సర్. మీరు బెలూన్ ని బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. సో స్వప్న, పెళ్ళైన తర్వాత లైఫ్ కొంచెం చేంజ్ అవుతుంది కదా. అంటే మన సొంత ఇంట్లో ఉండడం వేరు, అత్తగారింట్లో ఉండడం వేరు. సో అత్తగారింటికి వెళ్ళిన తర్వాత సొంత ఇంట్లో ఉన్న ఫీల్ మీకు అనిపించిందా, లేకపోతే ఏదో కొత్త ఇంట్లో ఉన్నాము అన్న అనీజీగా అనిపించిందా? ఫస్ట్ లో మాత్రం నాకు అలాగే అనిపించింది. సొంత ఇంట్లో అయితే హ్యాపీగా ఏదంటే అది అమ్మ నాన్న వాళ్ళని అడిగి ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు హస్బెండ్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ కాబట్టి కొంచెం భయం వేసింది. ఇప్పుడు ఓకే. ఎవరు ఎక్కువ కష్టపెట్టారు మిమ్మల్ని? అత్తయ్య ఏమన్నది? ఏమనలేదు, ఊరికనే జస్ట్ అట్లా నవ్వుకుంటూ అంటుంది. కాకపోతే నాకు కొంచెం ఎవరైనా ఏదైనా మాట అంటే కొంచెం తొందరగా ఫీల్ అయిపోతుంది. అత్తలన్న తర్వాత నవ్వుతూనే అంటారు. మీరు అర్థం చేసుకోలేదు? నేను అర్థం చేసుకోలేదు, ఇప్పుడు తెలిసింది నాకు. వెరీ గుడ్. ఒక బెలూన్ ని బర్స్ట్ చేసేయండి. వెరీ నైస్. ఫైనల్ క్వశ్చన్. లాస్ట్ టైం ఎప్పుడు ప్రపోజ్ చేసుకున్నారు మీరు? అక్టోబర్ 20కి. అక్టోబర్ 20. ఏముంది అక్టోబర్ 20కి? అంటే ఫస్ట్ కలిసినాం ఆ రోజు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 20లో ఫస్ట్ కలిసినాం. అప్పుడు ప్రపోజ్ చేసుకున్నారు. ప్రపోజ్ చేయలేదు. మళ్ళీ మొన్న ఫెస్టివల్స్ జూలైలో బోనాల్ ఫెస్టివల్ కి చేస్తాం. బోనాల్ టైంలో ప్రపోజ్ చేయడం ఏంది నాయనా? అంటే ఇంట్లో ఇక ఫెస్టివల్స్ మూడు ఉండే. ఇప్పుడు కూడా మన ఫెస్టివల్ ఇక్కడ లవ్ ఫెస్టివల్ ఇవాళ. ఈ మూడ్ లో మీరు ప్రపోజ్ చేయండి మీ వైఫ్ కి. చాలు. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ బంగారు. దిస్ ఇస్ మై హార్ట్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. ఆల్రైట్, ఇద్దరు కపుల్స్ వచ్చేసారు. సో మూడో కపుల్ జీవన్ రెడ్డి గారిని పిలిచేద్దామా? జీవన్ రెడ్డి గారు వచ్చేయండి. మిస్టర్ అండ్ మిస్సెస్ జీవన్ రెడ్డి గారు, ఏం చేస్తారండి మీరు గూగుల్లో? వాట్ యు డు? టీమ్ లీడర్ గా పనిచేస్తాను. దేంట్లో? యాడ్వర్డ్స్. వెరీ నైస్. యాడ్వర్డ్స్ గూగుల్. ఆల్రైట్. సో ఎన్ని ఏళ్ళు అవుతుందండి పెళ్ళి? ఎన్ని మంత్స్ అవుతుంది? 2 years. 2 years. 24 months. ఇప్పుడే పెళ్ళినట్టుగా ఉన్నారు. రీసెంట్ గా పెళ్ళినట్టుగా ఉన్నారు. థ్యాంక్ యూ. జీవన్ రెడ్డి గారిని చూస్తున్నా కూడా అట్లా అనిపించిందని. అంటే అక్కడ అందుకే అటు చూసి మాట్లాడాను. ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ జీవన్ రెడ్డి గారికి చాలా టఫ్ క్వశ్చన్ అండి. మీ ఆవిడ కూడా చెప్పాలి దీనికి ఆన్సర్. ఓకే. మీ ఆవిడ దగ్గర ఉన్న చీరల సంఖ్య ఎన్ని శారీస్ ఉన్నాయి? 30 ఉండొచ్చు. 20-30 మధ్యలో. 20-30 సారీసా? వావ్. బెలూన్ బర్స్ట్ చేసేయండి. మీ వారు సినిమాకి వెళ్దామని లేకపోతే బయటికి ఎక్కడదామని ప్లాన్ చేసిన తర్వాత హ్యాండ్ ఇచ్చిన సిచ్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఒక ప్రామిస్ చేశారు, అది
ఒక్కటి మాత్రం వెరీ తీర్చలేదు అంతే. ఓ ఇంట్రెస్టింగ్. ఏంటి ఆ ప్రామిస్ ఈ ఏంటి? ప్రామిస్ నిలబెట్టుకోకపోతే నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. నాకు స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏం ల్యాండ్? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్. అక్కడికి తీసుకెళ్తాను ప్రామిస్ చేశారనమాట. అక్కడికి తీసుకెళ్లేదు. అంటే ఏమైనా టైం లిమిట్ పెట్టావా? 1-2 years లోపలనే అలా తీసుకెళ్ళాలి. ఏం లేదు. మరి ఎట్లా అండి? మా అన్న మీద అట్లా నిందలేస్తారు. 2 years అయిపోయింది కదా, అప్పటి వరకు తీసుకెళ్లేదు అని అంతే. ఫ్యూచర్ లో తీసుకెళ్తారేమో. ఓకే. రేపు పొద్దున గూగుల్ ఆఫీస్ ని కొనేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ స్విట్జర్లాండ్ కదండి. చెప్పలేం కదా ఏం రాస్తుందో మనకి. మీరు మీ లైఫ్ లో మీ ఆవిడ లేకపోతే ఏం మిస్ అయ్యేవారు? నాకు తెలిసి చాలా మిస్ అయ్యేవాడిని అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం మిస్ అయ్యేవారు? ఆ ఎఫెక్షన్ కానీ తను మా పేరెంట్స్ని చూసుకునే ఇంటెన్సిటీ కానీ షీఈ్ లైక్ ప్రైజ్లెస్ ఫర్ మీ. మా పేరెంట్స్ని అయితే నాకంటే బాగా చూసుకుంటుంది. ఓకే. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కంప్లైంట్ బిట్వీన్ లైక్ మా మదర్కి తనకు మధ్యలో నేను ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం ఇప్పటివరకు అయితే రాలేదు. లక్కీ యూ. రియల్లీ ఫ్యాంటాస్టిక్. సో బ్రేక్ బర్స్ ది బెలూన్ అండ్ గెట్ క్లోజ్. మీకు ఎప్పుడన్నా మీ ఆవిడ మీద ఎనీ కంప్లైంట్స్ అండి? కంప్లైంట్స్ అంటూ ఏం లేవండి, కాకపోతే కొంచెం మతి మరపు ఎక్కువ ఆమెకి. అదొకటి వచ్చినది చెప్పడానికి కూడా. మర్చిపోయి వచ్చింది. ఇవన్నీ మర్చిపోవడం కాదు, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న విషయాలు, లేకపోతే షాపింగ్కి వెళ్దాం అనేది అని చెప్పడంతో తను మర్చిపోవడము, లేకపోతే మార్నింగ్ తొందరగా లేపు బయట వెళ్దామంటే అది మర్చిపోవడం, అలాంటి చిన్న చిన్న కానీ అది చెప్పడానికి కూడా టూ స్మాల్ టు సే. కానీ మర్చిపోవడం ఇప్పుడు చిన్నదే ఉంటుంది, రేపు పొద్దున అది పెద్దది అవ్వచ్చు కదా. అవ్వదండి, ఎందుకంటే నేను ఉంటాను కదా సపోర్ట్. వెరీ గుడ్ ఫ్యామిలీ, వండర్ఫుల్ హ్యాపీ లైఫ్ యూ గాట్. బర్స్ ది బెలూన్ అండ్ మీరు ఏం ప్రామిస్ చేస్తారనుకున్నారో, మీరు కూడా ఏం ప్రామిస్ చేస్తారనుకున్నారో మీ ఇష్టం. బర్స్ ది బెలూన్ అండ్ డూ ఇట్. బంగారం, ఐ విల్ టేక్ యూ టు స్విట్జర్లాండ్ అట్ ఎనీ కాస్ట్. అందమైన కుందనాల బొమ్మరా, ఈ రౌండ్ లో మేము ఇస్తున్నాం అందరికి 200 పాయింట్స్. సో ముగ్గురికి 200 పాయింట్స్ వచ్చాయి. సో ఆ విధంగా చూసుకుంటే మిస్టర్ అండ్ మిస్సెస్ నరేష్ గారు, మీ స్కోర్ చాలా 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 తక్కువగా ఉంది. సో అందుకే ఈ షో నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు. కానీ ఎలిమినేషన్ కాదండి, అండ్ ఎలిమినేషన్ అని చెప్పేసి మీ ఇద్దరి మధ్య లవ్ లేదు, అండర్స్టాండింగ్ లేదు, మీరు ఇద్దరు అలా అనట్లేదు, అలా ఏమనట్లేదు. జస్ట్ మిగతా ఇద్దరు కపుల్స్ కొంచెం బాగుండే అంతే, కొంచెం. కానీ ఇలా మీరు నవ్వుతూనే ఉండాలి, ఓకేనా? అండ్ ఫైనల్ రౌండ్ లో వెళ్ళబోతున్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ రెడ్డి గారు అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ కామేష్. సూపర్. చూద్దాం, లాస్ట్ రౌండ్ డిసైడ్ చేస్తుంది ఈ ఇద్దరు కపుల్స్ లో ఎవరు మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్. సో ఫైనల్ రౌండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ రెడ్డి గారు, మిస్టర్ అండ్ మిస్సెస్ కామేష్ గారు చూడాలి. సో రౌండ్ పేరే ఆట ఆడిస్తా. సో చూసారు కదా, ఇక్కడ మిస్టర్ రెడ్డి గారు, ఇక్కడ మిస్టర్ కామేష్ గారు ఏనుగు తొండాలు పెట్టుకొని రెడీగా ఉన్నారు. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ అండి. మీరేమో బాస్కెట్ పట్టుకున్నారు, వైఫ్స్ ఏమో బాస్కెట్ పట్టుకున్నారు, కిందనేమో కలర్ఫుల్ ఫ్రూట్స్ ఉన్నాయి. మీకు ఒక టైం లిమిట్ ఉంటది. ఆ టైం లిమిట్ లో ఈ తొండానికి బాటం ఏం చేసామంటే మ్యాగ్నెట్ పెట్టాం, అండ్ ఈ ఫ్రూట్స్ కి కొంచెం ఐరన్ రాడ్ లాగా చిన్నది పెట్టాం అనమాట. అంటే ఆ ఫ్రూట్ మీ తొండానికి అలా వచ్చేస్తుంది, ఆ ఫ్రూట్ అలా తీసుకొని బాస్కెట్ లో వదిలేయాలి. ఎవరైతే ఎక్కువ ఫ్రూట్స్ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళే విన్నర్స్. టైం స్టార్ట్స్ నౌ. అది మెల్లగా ఎత్తు ఎత్తు ఎత్తు, అది ఎత్తు, దులుపు. కొంచెం కిందికి, కొంచెం కిందికి, కొంచెం కిందికి. ఓకే 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 కిందికి. అయ్యో షిట్. మీరు త్వరగా అండి, త్వరగా అక్కడ 5-6 వేసేసారు. మీరు రండి ఒకసారి సరదాగా, మీరు రండి, ఇటు రండి. అయ్యో వైఫ్ ని అక్కడ కూర్చొని పెట్టు, వాళ్ళ తీసుకొని వస్తారు. అయ్యో ఇప్పుడు రండి, అక్కడ కూర్చోండి. వాళ్ళు చెప్తున్నారు అదే.
రెడీ రెడీ టైం అయిపోతుంది టైం అయిపోతుంది నడుము పట్టుకుంది మా జీవనానికి పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హాట్గా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఫైనలీ ఇంతకీ నీ బుట్టలు ఎక్కున్నాయా నా బుట్టలు ఎక్కున్నాయా? నావే ఎక్కున్నాయి. అవునా? చూద్దాం లెక్క పెట్టయితే. 1, 2, 3, 15, 16, 17. ఇక్కడ 1, 2, 3, 15, 16, 17 లెక్క పెట్టడం అవసరమా? సో ఇవాల్టి మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ విన్నర్ ఎవరంటే మిస్టర్ మిస్సెస్ కామేష్ గారు. ముందుగా అందరికి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. అలాగే విన్నర్స్ కి కాకుండా రన్నర్స్ కి మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ ఉన్న మక్స్, అందమైన లేడీస్ కి బ్యూటిఫుల్ సారీస్. రైట్, ఇప్పుడు విన్నర్స్ కి జీ తెలుగు తరఫు నుంచి మొండి మొగుడు పెంకి పెళ్ళం షో తరఫు నుంచి పెద్ద గిఫ్ట్స్, హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదండి జీ తెలుగు తరఫు నుంచి మొండి మొగుడు పెంకి పెళ్ళం షో తరఫు నుంచి ఓ మిక్సీ షీల్డ్ మా షో తరఫు నుంచి మీ ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తే మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు కూడా మా షోకి రావచ్చు. ఎలాగా అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. అలాగే మనం రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. ఇప్పుడైతే ఫుల్ డాన్స్ చేసేద్దాం.